అయ్యయ్యో! ఈరోజు నేనేం చేశానో తెలుసా? బోటీ కర్రీ చేశానండి. బోటీ ఏంటో తెలీదా? అదేనండి మేక పొట్ట. అబ్బా! ఎంత రిస్క్ తెలుసా మేక పొట్ట. ఎందుకు రిస్క్ అంటున్నాననుకుంటున్నారా? ఆ పొట్టను క్లీన్ చేసి, పేగులు కడిగి అయ్యయ్యో! ఎంత పనో కదా! మరి ఇప్పుడైతే ఆ బోటీ మసాలా చూద్దామా? ఆ కర్రీ ఎలానో చేస్తానో చూడండి. దానికి కావాల్సిన పదార్థాలు: అల్లం, తెల్లగడ్డ, కొబ్బెర, ఎర్రగడ్డ. ఇవి వేసుకొని గ్రైండ్గా మిక్సీ కొట్టుకునేయాలన్నమాట. బోటీ కర్రీకి మసాలా అన్నమాట. అలాగే అది గ్రైండ్గా మిక్సీ కొట్టిన విధంగా గ్రైండ్గా మిక్సీ కొట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా పోతే దానికి తిరువాతకు కావాల్సినవి ఎర్రగడ్డ, టమోటా, కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిర్చి. ఇవి సన్నగా తరిగి పెట్టుకోవాలి తిరువాతకి. అలా సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ, టమోటా, ఎండుమిర్చిని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో తగినంత నూనె వేసుకొని ఎర్రగడ్డ ఏగనివ్వాలి. ఎర్రగడ్డ తిరువాత ఏమనిచ్చి మిగతా పదార్థాలు కూడా వేసి తిరువాత పెట్టేయాలి. అలా అవి కొద్దిసేపు తిరువాత పెట్టినాక ఏదైతే బోటీ ఉంటుందో ఆ బోటీని మనం కడిగి క్లీన్ చేసుకొని నీట్గా పక్కన పెట్టింటాం కదా, ఆ బోటీని ఏగనివ్వాలి. అదేనండి పొట్ట. ఆ పొట్టని కొద్దిసేపు ఆ తిరువాతలో పచ్చివాసన పోయేంత వరకు ఎంచుకోవాలి. అలా పచ్చివాసన పోయిన బోటీలోకి కొంచెం తగినంత పసుపు, అలాగే తగినంత ఉప్పు వేసుకొని ఇంకాసేపు కలబెట్టాలి. అలా కలబెట్టిన ఈ కర్రీలోకి అదేనండి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, ఏదైతే కొబ్బరి పేస్ట్ ఉంది కదా అది తగినంత వేసుకొని మళ్ళీ ఒకసారి కలబెట్టుకోవాలి. అలా కలబెట్టిన ఈ పదార్థానికి ఇంకొంచెం ఏమైనా మసాలాలు యాడ్ చేయొచ్చా అంటే మిరప్పొడి, ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. మిరప్పొడి మీకు కావాలనుకున్న వాళ్ళు ఎక్కువే యాడ్ చేసుకోవచ్చు. అలా ఇవన్నీ కలుపుకోవాలన్నమాట. బాగా కలిపినిచ్చాక కొద్దిగా ఎర్రగా వచ్చేంత వరకు కలుపుకొని దాంట్లోకి ఇంకా ఉడకాలి కాబట్టి దాంట్లోకి తగినంత వాటర్ వేసుకొని మళ్ళీ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేస్తే అయిపోయి ఈజీ అండ్ సింపుల్ వెరీ టేస్టీ బోటీ కర్రీ రెడీ అండి. అబ్బా! ఈ బోటీ కర్రీలోకి సంగటి ముద్ద చేసుకుంటే దాని టేస్టే వేరండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగొస్తుంది. థ్యాంక్ యూ, బాయ్.